మౌడి పళ్ళ దార ఎక్కువ. ఇంకా మీరు చిరిగిపోయిన నోట్ ఇస్తున్నారు. మీరు దిగులు పడకండి, ఎందుకంటే అన్ని బ్యాంకుల్లోనూ చిరిగిన నోట్ ని ఎక్స్చేంజ్ చేయవచ్చు. ఆర్బీఐ చెప్తుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. ఇది భోజనమా? కలర్ఫుల్ గా కనిపించాలని రంగులని కలిపావా? కానీ ఇవి అసలు రుచిగా లేవు. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నా కోసం భోజనం తయారు చేస్తున్నావు, కానీ ఇప్పటి వరకు ఒక్కసారైనా సరిగా వంట చేసావా? సారీ శాకాల్, ప్లీజ్ నన్ను క్షమించండి. చిన్నపిల్లలు తప్పు చేయడం సహజమే కదా, కానీ పెద్దవాళ్ళే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలి, అంతే కదా శాకాల్? శాంతంగా ఉండి శాకాల్, శాంతంగా ఉండు. నేను విన్నదేంటంటే ఈ లోకంలోనే అందరికంటే మంచి కుక్ జైసింగ్ చౌహాన్ దగ్గర ఉన్న చెంగ్లీనే. అతని చేతి వంట చాలా అద్భుతంగా ఉందనుకుంటూ ఉంటారు. అవును, అది నిజమే శాకాల్. చెంగ్లీ కంటే బెస్ట్ గా ఇక ఎవరు వంట చేయలేరు శాకాల్. నువ్వు నా కోపాన్ని పెంచకు. ఒకవేళ జైసింగ్ చౌహాన్ కుక్ అంత బాగా వంట చేస్తాడంటే వెంటనే వాడిని ఇక్కడికి తీసుకురా. ఇక నుంచి వాడే నాకు వంట చేయాలి జోగా. ఈ పని చేయడం నాకు కుదరని పని శాకాల్. సఫలా, కావాలంటే నువ్వెళ్ళు. శాకాల్, ప్లీజ్ నన్ను క్షమించండి. తిరిగి నన్ను మనిషిగా మార్చేయండి. వరుణ్, నువ్వు ఓడిపోతున్నావు. సరిగ్గా ఆడు. ఓలా రే ఓలా. మాట్లాడేది ఎవరు? నేనే, సఫోలా. ఎవరిప్పుడు శబ్దం చేసింది? ఇక్కడ ఎవరు లేరే. ఇక్కడ ఎవరు లేరు. హలో, ఎవరైనా ఉన్నారా? కిచెన్ గార్డెన్ లో చింగిలి కాయగూరల్ని కోస్తూ ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఈ టన్నల్ ఇక్కడికి ఎలా వచ్చింది? సపోలో ఇక్కడికి వచ్చి చింగిలిని లాక్కొని వెళ్తున్నాడు. మనం చింగిలిని ఎలాగైనా కాపాడాలి. త్వరగా పదండి. అకీరా, జకీరా, బజూకా, మైన్స్ కనెక్టో. ఇంకా కొంచెం సేపే, ఆ తర్వాత నేను రోజు రుచికరమైన ఆహారాన్ని తింటాను. తలుచుకుంటుంటేనే నా నోరు బూరిపోతోంది. శాకాల్, ఒంటరిగా పార్టీ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ ఐడియా నాది కదా. ఈ ఆలోచన నీదైనా సరే, కానీ ఇక్కడి వరకు తీసుకొచ్చింది నేను కదా. మీరిద్దరు మళ్ళీ మొదలు పెట్టేశారా? పని ఇంకా పూర్తవలేదు, ఈ లోపల మీరు గొడవ పడుతున్నారు. ఓ నో, శాకాల్ చింగిలి మైండ్ ని మ్యాజిక్ తో కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బాయ్స్కా మైండ్ రీడింగ్ స్టాప్. రుద్రా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చోటుకే వచ్చి ఇలా చేస్తావు? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని.
బాస్ బాస్ ఇది డైలాగులు చెప్పే సమయం కాదు. వెంటనే రుద్రాన్ని ఎలాగైనా ఆపాలి. ఇప్పుడు నేను తయారు చేస్తా. ఓలా రే ఓలా, సిప్పయాడు సపోలా. రుద్రా! నేను రుచిగా భోంచేద్దాం అనుకున్నాను. నా దగ్గర నుంచి నువ్వు వాడిని తీసుకెళ్తావా? కానీ నిన్ను తీసుకెళ్ళనివ్వను. నేను మాత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకా అకీరా జకీరా. రుద్రా, ఇలా చూడు, ఒక సింహం దగ్గర ఇరుక్కున్న మృగాన్ని కూడా కాపాడొచ్చు, కానీ ఈ శాకాల్ దగ్గర ఇరుక్కున్న వారిని అసలు కాపాడలేరు. అది అసాధ్యం. शाकाल युवा इसका जिबा इसका रोप क्रिएटो. इधको काउसको. ఏ జోగాకి ఎంత ధైర్యం! మైరా ప్లీజ్ నువ్వు ఏ మ్యాజిక్ చేయకు. తాతయ్య ఇక్కడ ఉన్నారే కదా, తనున్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదు. అలా ఇలా ఊరుకుంటాను. జంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. లేదు లేదు లేదు, వద్దు. నో. చూసావా వరుణ్, జోగా ఎంత దూరం వెళ్ళిపోయాడు. చూసాను, ఎందుకంటే నేను కూడా దూరంగా వెళ్ళిపడ్డాను. నేను మంచి భోజనం తినాలనుకున్నాను. అది ఇంత పెద్ద తప్ప. ఇక చాలు, ఆపు చేసే. ఇక చాలా ఆపు చేసే. షకాల్ మళ్ళీ ఎప్పుడైనా మా వాళ్ళకి అపకారం తలపెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇక నువ్వు నీ జీవితంలో కోలుకోలేవు. నా మాట తథ్యం. పదండి పిల్లలు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు? శాకాల్ నువ్వా? చదువుకునే వయసులో చదువుకోమంటే ఈ లైబ్రరీ పక్కకు రానిలేదు. ఇప్పుడెందుకు వచ్చావు? నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాను. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానో నీతో చెప్పాల్సిన అవసరం లేదు. తప్పుకో. శాకాల్ నువ్వింకా మారనే లేదు. ఇప్పటికీ నీకు మర్యాద అనే పదానికి అర్థమే తెలియలేదు. అలా మారితే నేను శాకాలు ఎందుకు అవుతాను? నువ్వు కూడా ఏమాత్రం మారలేదు. ఇంతకు ముందు నువ్వెప్పుడు నన్ను వేలెత్తి చూపిస్తూ ఉండేవాడివి, ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు. నేను ఇక్కడికి చదవడానికి కోసం వచ్చాను. వెళ్ళి ఒక మూల కూర్చో, లేకపోతే మీరు ఎవరు? నేను మెజిషియన్, లైబ్రరీ యొక్క మెజిషియన్. అలజార్. నువ్వు జయసింగ్ చౌహాన్ మనవడు రుద్రవే కదూ? అవును, నేనే రుద్ర. మీ తాతయ్యను వెంటనే పిలువు, నేను అతనితో మాట్లాడాలి. తాతయ్య చింగ్లీని వాళ్ళ ఊర్లో దిగబడ్డానికి వెళ్లారు. అతను శాకాల్ బ్లాక్ మ్యాజిక్ తో దాడి చేశాడు. అందుకని అతను కొన్ని రోజులు లీవ్ తీసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సరే, జయసింగ్ వచ్చిన తర్వాత ఆయనతో శాకాల్ ఎన్నో ఏళ్ల తర్వాత లైబ్రరీకి వచ్చాడు. ఆయన డైమండ్ ఆఫ్ రెయిన్బో రివర్ బుక్ చదువుతున్నాడని చెప్పు. దాని అర్థం ఏంటో తెలుసా? తెలుసు. తాతయ్య నా దగ్గర దాని గురించి ఒకసారి చెప్పారు. ఎవరి దగ్గర అయితే రెయిన్బో రివర్ ఒక డైమండ్ ఉందో వాళ్ళపై ఏ మ్యాజిక్ పని చేయదు. అతన్ని ఎవరు ఓడించలేరు. జయసింగ్ తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోకుండా చెప్పు, లేకపోతే పెద్ద సమస్య అవుతుంది.
ఇంకా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. తాతయ్య ఎప్పుడు వస్తారో తెలీదు. మనం త్వరగా రెయిన్బో రివర్కి వెళ్ళి ఆ డైమండ్ ని వెతకాలి. రుద్ర, ఈ రివర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నేను ఇంత అందమైన రివర్ ని ఇంతవరకు చూడలేదు. నేను కూడా రావడం ఇదే ఫస్ట్ టైం. రెయిన్బో కలర్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడే డైమండ్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మైరా, వరుణ్, రుద్ర, డైమండ్ ఎక్కడుందో నువ్వు కనిపెట్టేశావు. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నాకు వాటర్ డైవింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ నీటి లోపల నేను ఊపిరి బిగబెట్టడం చాలా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు చూడు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. హౌ క్యూట్. ఓ నో, రివర్ లో క్రోకడైల్ ఉంది. వీళ్ళ దూరంగా ఉండేలా చేయాలి. జంతర్ మంతర్ కలితలంతర్ చూ. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? తప్పకుండా మైరా ఏదైనా మ్యాజిక్ చేసి ఉంటుంది. మైరా, నువ్వు నీ మ్యాజిక్ ని ఉపయోగించావు, కానీ ఏదైనా సమస్య వస్తే రుద్ర, కాపాడు. నన్ను చాలా గట్టిగా కొరికింది. వాటిని తరిమే. సారీ వరుణ్, డైవింగ్ అది నీ వల్ల కుదరదనిపిస్తోంది. మైరా, ఈ మ్యాజిక్ నీ వల్ల కాదు. డైమండ్ ని తీయడానికి నేను వెళ్తున్నాను. Zibaiska, Frendolino! సబాష్ రుద్ర, నువ్వు నా పనిని చాలా సులభం చేసేసావు. ఈ డైమండ్ గురించి తెలుసుకోవడానికి నేను లైబ్రరీకి వెళ్ళాను, కానీ నీకు ఈ విషయం ముందే తెలుసన్న సంగతి నాకు తెలియదు రుద్ర. ఇప్పుడు నువ్వు ఇది తీసుకున్నావు, దీంతో నువ్వు అసలు ఏం చేయగలవు? అందుకని మర్యాదగా దాన్ని నాకు ఇచ్చే చూద్దాం. ఇవ్వమ్మా, ఇవ్వు. మంచి పిల్లాడివి కదా. షాకాల్, ఇప్పుడు ఈ డైమండ్ నా దగ్గర ఉంది. నీ ఏ మ్యాజిక్ నా దగ్గర పని చేయదు. షాకాల్, ఈ రోజు నువ్వు నన్నేమీ చేయలేవు. రండి ఫ్రెండ్స్, ఇంటికి వెళ్దాం. రుద్ర, ఈ విషయాన్ని తలుచుకుని నువ్వు సంతోషపడద్దు. ఎవరి దగ్గర అయితే ఈ డైమండ్ ఉంటుందో వాళ్ళ మీద ఎటువంటి మ్యాజిక్లు పని చెయ్యవు. కానీ ఎవరి దగ్గర అయితే ఈ డైమండ్ లేదో వాళ్ళు మైరా, డైమండ్ ని పట్టుకో. డైమండ్ పట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయను రుద్ర? ఓడుంగ. షాకాల్, ఈ వరుణుండగా ఈ డైమండ్ నీకు ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. డైమండ్ చేతికి రాగానే పెళ్లి కూడా పులైపోయిందా? సపోలా, వెళ్ళి వాడిని పట్టుకో.
రుద్ర పట్టుకో. పులి మళ్ళీ పిల్లిగా మారిపోయిందా? ఈ డైమండ్ ని ఎలాగైనా మీ నుంచి నేను లాక్కుంటాను. తాతయ్య తాతయ్య ఇదిగోండి రెయిన్బో డైమండ్. శభాష్ రుద్ర. రంగీలా నాకు ఈ విషయం చెప్పగానే నేను ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడికి వచ్చేశాను. కాకపోతే రుద్ర, ఇంకా నీకు అసలుకి నకిలీకి తేడా కనిపెట్టడం తెలియలేదు. అక్కడ నీ ముందున్న షాకాల్ నిజమైన షాకాల్ కాదు, అదొక నకిలీ ఇమేజ్. ఏమంటున్నారు తాతయ్య? అయితే నిజమైన శాఖలు ఎక్కడ? నేను మాయగాన్ని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్ని. అకీరా జకీరా భవందర్ ఫేకో. తాతయ్య మీరు నిజంగానే వచ్చేసారా, లేదంటే శాఖలు మళ్ళీ మీలా వచ్చాడా? లేదు రుద్ర, ఇది నేనే, మీ తాతయ్యని. మీరు ఈ రెయిన్బో రివర్ దగ్గరకు వచ్చారని నేను బంగ్లాకు రాగానే రంగీలా చెప్పాడు. నేను వెంటనే వచ్చేసాను. సారీ పిల్లలు, నేను రావడం కొంచెం ఆలస్యమైంది. జై సింగ్ చౌహాన్. ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రావడంలో కొంచెం కాదు ఎక్కువ ఆలస్యం చేశావు. ఇప్పటి వరకు నువ్వు నన్ను చాలా ఎక్కువగా అవమానించావు. ఆ అవమానాలన్నిటికీ ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ షాకాల్ ఎంతో శక్తివంతుడుగా మారాడు. ఇప్పుడు ఈ షాకాల్ని ఎవ్వరు ఓడించలేరు, ఎవ్వరి వల్ల కాదు. యుబాయిస్కా జుబాయిస్కా. జయసింగ్, ఇవాళ నీ శక్తులన్నీ ఏకమైనా కూడా నువ్వు నన్ను అసలు ఏమీ చెయ్యలేవు. కావాలంటే ఒక్కసారి ప్రయత్నించుకో. ఈ శాఖల్ని ఓడించడం ఎవ్వరి తరం కాదు. అకీరా జకీరా భవందర్ ప్రకటో. రుద్ర, నేను ఆ పుస్తకాన్ని తదేకంగా ఒకసారి చదవాలి. అప్పుడే షాకాల్ని ఎలా ఎదుర్కోగలమో తెలుస్తుంది. మీరు ముగ్గురు కొన్ని నిమిషాల పాటు షాకాల్ని దారి మళ్లించాలి. ఈలోగా నేను పరిష్కారాన్ని కనుగొంటాను. ఓకే తాతయ్య. జయసింగ్ పిల్లల్ని ఇరికించి పారిపోయాడు. రుద్రా, నువ్వు నా నుంచి అసలు తప్పించుకోలేవు. ఇవాళ నేను మీ అందరినీ అంతం చేసేస్తాను రుద్ర. రుద్ర వయసుని చూసి రుద్ర మ్యాజిక్ లో సందేహపడకు. రుద్ర, మైరా, వరుణ్, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మనం ఎలాగైనా సరే రెయిన్బోలోని 7 రంగులతో వాడి మీద దాడి చేయాలి. ఆ రంగులన్నీ ఏకమైతేనే ఆ డైమండ్లోని శక్తి నశిస్తుంది. పిల్లలు గుర్తుంచుకోండి, ఫోకస్ అండ్ బిలీఫ్. యుబాయిస్కా జుబాయిస్కా. రెడ్, ఆరెంజ్, yellow, green, ఇండిగో, వైలెట్. జయసింగ్ చౌహాన్, ఇవాళ నువ్వు ఈ శాఖల్ని అసలు ఏమీ చెయ్యలేవు. ఇది నేను నమ్మలేకపోతున్నాను. అసలు ఇది ఎలా సాధ్యమైంది?
నా డైమండ్ విరిగిపోవడానికి వీల్లేదు. జై సింగ్ చౌహాన్, నేను మళ్ళీ వస్తాను. అలాగే షాకాల్, తప్పకుండా రా. మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. నీకు తగిన బుద్ధి చెబుతాం. పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. మీ ముగ్గురు కలిసి ఈ రోజు గొప్ప కార్యాన్ని సాధించారు. థ్యాంక్ యూ తాతయ్య.